క్యూటీస్ మేమైతే షాపింగ్ అయితే రెడీ అయిపోయాం. సో వెళ్తూ ఉన్నాము. సో ఇంకా మేము వచ్చేసరికి అయితే 8:30 అయిపోయింది టైము. ఇంకా మేమంతా షాపింగ్ అంతా చేసుకొని ముగిచ్చేసుకొని ఇంటికెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో కూడా తెలియదు. సో ఇక్కడ అన్ని టాప్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని చూసాము. నాకైతే బ్లాక్ కొంచెం బాగా నచ్చింది. మా మమ్మీకి నచ్చలేదంట. ఇంకా మమ్మీకి నచ్చకపోతే మనం ఏం తీసుకుంటాం. ఇంకా పక్కకు వచ్చేసి అలా మోడల్స్ అన్ని చూస్తూ ఉన్నాం ఒక్కొక్కటిగా. సో మా మమ్మీ అయితే ఇంకా ఒక్కొక్కటి చూస్తూ ఉంది. నేను అప్పుడు చెప్పాను కదా మీకు 5K డ్రెస్ అయితే సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చిందని చెప్పి. ఆ డ్రెస్ వచ్చేసి ఇదే, పైన అంతా ఫుల్ వర్క్ స్టోన్ వచ్చింది, కిందేమో అంత ప్లెయిన్ ప్లాజో ప్యాంట్ ఇచ్చాడనమాట. సో డ్రెస్ అయితే నాకు భలే నచ్చిందబ్బా. అందుకే కదా అక్కడ చూసేసి వచ్చి మనం రీక్రియేట్ చేస్తూ ఉంది. సో వచ్చిన తలకాయ నొప్పి అంటే ఏంటో తెలుసా, మనకు నచ్చిన డ్రెస్ ఉంటుందబ్బా, కానీ మన సైజు ఉండదు. మనం సైజ్ చేసుకోవడానికి అయితే కుదరదు. కొన్ని డ్రెస్సులు అయితే సైజ్ చేసుకోవడానికి కూడా కుదరవు, అన్నీ ఒకేలా ఉండవు కదా. మరికొన్ని అయితే సైజ్ చేసుకొని వేసుకోగలుగుతాం. ఇంకా కొన్ని వాటిల్లో అయితే ఒకటే పీస్ అమ్మ, దాంట్లో కలర్స్ కూడా ఉండవు అని అంటారు. నచ్చిన కలర్ కూడా దొరకదు. పాప భలే ఉంది కదా క్యూట్గా. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అని లేకుండా షాప్లోకి రాగానే అందరితో భలే మాట్లాడింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనం ఏది తగిన అదిరిపోయే రేట్లు చెప్తున్నారు. కనీసం సింపుల్గా ఉన్న డ్రెస్ కూడా ఒక రేంజ్లో రేట్లు చెప్తున్నారండి బాబు. ఇలా ఉంటే మనం ఏం కొంటాం అసలు, ఏం కొని వేసుకోగలుగుతాం మీరు చెప్పండి అసలు. అయినా నేను చెప్పేది ఏముందండి, మీకు బాగా తెలుసు కదా, మనం అంటే గర్ల్స్ షాపింగ్ చేసేవాళ్ళు, మనకు తెలియదు ఏముంది డ్రెస్సుల విషయంలో. ఇదేదో కొత్త మోడల్లో భలే ఉంది. నేను ఇంకా దీన్ని చూసి శారీ అనుకున్నాను. సో వెనకాల వచ్చేసి కోట్ ఉంది కాబట్టి ఇదేదో మోడల్ డ్రెస్లే, శారీ కదా అని అనిపించింది మళ్ళీ. నాకైతే ఈ డ్రెస్ అయితే భలే నచ్చిందబ్బా. ఇప్పటి వరకు ఈ షాప్లో ఒక 1 అవర్ ఉండి ఉంటామేమో, 1 అవర్ కదలేదు, ఒక 30 మినిట్స్ ఉండి ఉంటామేమో. చూసిన అన్ని డ్రెస్సులో నాకైతే నచ్చిన డ్రెస్ ఏదన్నా ఉందంటే అది ఇదే. ఇప్పుడు ఆంటీ ఓపెన్ చేస్తుంది కదా, అసలు భలే ఉంది, అసలు నాకైతే భలే నచ్చిందబ్బా. భలే నచ్చింది, భలే ఉందని అంటున్నావు, మరి తీసుకోవచ్చు కదా అని అనిపించిద్దేమో మీకు. కాస్ట్ కుదరట్లేదబ్బా, చెప్తున్నాను కదా మీకు. ఇప్పుడు ఇది కూడా 5K చెప్పిందామి. చెప్పే కదా మీకు ముందులే, మనకు నచ్చిన వాటిల్లో మళ్ళీ కలర్స్ కూడా ఉండవని చెప్పి. ఇక్కడ చూస్తేమో ఇది ఒక్కటే కలర్ ఉందంట. ఈ ఒక్కటే పీస్ కాదు 2 పీసెస్ ఉన్నాయి, సేమ్ కలర్, మళ్ళీ వేరే కలర్స్ కూడా లేవు. కలర్ కూడా బాగానే ఉందబ్బా, చాలా ఎలిగెంట్గా క్లాసీ లుక్ చాలా బాగుంది. ఇంకాసేపు ఉంటే నేను ఎక్కడ తీసేసుకుంటానో రా నాయన ఈ డ్రెస్ అని చెప్పేసి నేనైతే పక్కకు వచ్చేసాను. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా వాటిల్లో కొన్ని చూస్తూ ఉంటే నాకేమో ఈ డ్రెస్ నచ్చింది, బాగుంది, కొంచెం కలర్గా. మా మమ్మీని తీసుకో అంటే మొబ్బో నాకు వద్దమ్మో, అది ఏందో కలర్గా ఉందో అని చెప్పింది. బాగుంటుంది మమ్మీ ఒక్కసారి తీసుకో అని చెప్తే వద్దని చెప్పింది. సరే ఇంకా నాకు నచ్చింది, మమ్మీ అలా తీసుకోలేదు కాబట్టి నేను తీసుకొని అలా ప్యాకింగ్ చేయించుకొని అయితే వచ్చేసాము. ఇంకో వేరే షాప్కి వెళ్ళాము. ఇంకా వేరే షాప్కి వచ్చేసామని చెప్పాను కదా. ఇక్కడేమో మోడల్స్ ఏం లేవబ్బా, అన్నీ పాతగా ఉన్నాయి, వాళ్ళేమో కొత్త స్టాక్ ఏం తెప్పిలేదు. ఇంకా అలా వెళ్ళిపోయాం మేము కూడా. ఇంకా ఈ షాప్లో కుదరక, ఈ బొమ్మలు భలే ఉన్నాయి కదా బుజ్జిగా. ఇంకే షాప్కి వెళ్ళాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే పక్కనే కందుకూరి ఉంటే అక్కడికైతే వెళ్ళాము. సో ఇక్కడైతే శారీస్ అయితే భలే ఉన్నాయబ్బా, కానీ మాకు ఇచ్చే వాళ్ళే లేరు. అప్పటికే టైం 9 అయిపోయింది. సో ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు పాపం, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలి కదా. శారీస్ ఏమో భలే ఉన్నాయి. మా మమ్మీ ఏమో తీసుకుందామని అనుకుంది. సో ఇంకా వాళ్ళు అక్కడ లేరు, ఇంకా మనం ఏం తీసుకుంటాం. ఈ షాప్ ఏంటో కానీ అసలు వెళ్తూ ఉంటే వస్తానే ఉంటుంది దారైతే. ఇక్కడ కూడా క్లాత్స్ అయితే చాలా బాగుంటాయి. అసలు మనకి ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్స్లో ఉంటాయి. చూసారు కదా చిన్నపిల్లల డ్రెస్సులు ఎంత క్యూట్గా బుజ్జిగా భలే ఉన్నాయి కదా. వాళ్ళకి కూడా టైం అయిపోయింది కాబట్టి మేము వెళ్ళేటప్పుడే వాళ్ళంతా ఇంకెవరు రాలే కస్టమర్స్ అని చెప్పి క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతుంటే ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకొంచెం సేపు ఉండి పాపం ఓపికగా మాకు డ్రెస్సెస్ అయితే చూపించారు. ఇక్కడైతే 1-2 కాదు, చాలా బొమ్మలే ఉన్నాయి, సూట్ వెడ్స్ కూడా ఉన్నాయి, మ్యారేజెస్కి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. షర్ట్ ఇక్కడ కూడా మనం అడిగిన మోడల్ లేకపోయా, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నవి చూపిస్తున్నారు. ఈ మోడల్స్ అయితే ఉన్నాయంట. సరే వీటిలో చూద్దామని చెప్పి చూస్తేమో మా మమ్మీకి ఏమో పింక్ కలర్ బాగా నచ్చింది. సో అది తీసుకొని అయితే ఇంకా బిల్లు వేయించుకుందామని చెప్పి వాళ్ళందరూ కిందకి వెళ్తున్నారు. వాళ్ళైతే వెళ్తారబ్బా, వాళ్ళ పని అయిపోయింది కాబట్టి. మరి నా పని ఏంటి, వీడియో తీయడమే కదా. అయ్యయ్యో ఈ పెళ్లి కొడుకు చూడండి భలే ఉన్నాడు. మీకేనండి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, మీకు నచ్చితే చెప్పండి, నాకు కామెంట్ చేసి మీకోసం కూడా ఒక పెళ్లి కొడుకుని ఎతికి పెడతాను. ఏమన్నాడబ్బా, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్ తీసుకొని వెళ్తాడు. పెళ్లి కొడుకు భలే ఉన్నాడు, సెకండ్ కూడా ఇచ్చేద్దామే. మాకు పెళ్ళైపోయిందిలేమ్మా, మాకెందుకు పెళ్లి కొడుకు అని అంటారా? మీకు కాదులేండి, పెళ్ళి కాని వాళ్ళకి ఈ పెళ్లి కొడుకు ఫ్రీ. మీరు షాపింగ్ అని చేస్తే ఈ షాప్లో మీకు ఈ పెళ్లి కొడుకుని అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు.
చూస్తుంటేమో అన్నీ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. మనకున్న దాంట్లోనే మనం తీసుకోవాలి. మనం ఏమన్నా అంబానీ ఫ్యామిలీ ఏంటండి బాబు షాప్ మొత్తం కొనేయడానికి. అదే అంబానీ ఫ్యామిలీలో గాని పుట్టుంటే ప్రపంచంలో ఉన్న డ్రెస్సులన్నీ కొనేస్తామేమో మన ఆడోళ్ళమంతా. సో, ఇంకా అలా దిగేసి కిందకెళ్ళిపోతుంటే ఇక్కడ టాప్స్ చూద్దామనైతే వచ్చాము. నాకైతే ఇక్కడ జీన్స్ తీసుకోవాలనిపించింది కాబట్టి అదే జీన్స్ అంటే కొంచెం బ్యాగీ టైప్‌లో తీసుకుందామని చెప్పి వచ్చాను. ఇక్కడైతే నీ సైజ్ లేదమ్మా మళ్ళీ పైకి వెళ్ళాలని చెప్పింది. అయ్యో! పైనుంచే కదా కిందకొచ్చాము. మళ్ళీ పైకెళ్ళాలా అని చెప్పి ఇక్కడ చూసేసి మళ్ళీ పైకైతే వెళ్ళాము. సో, ఇక్కడ ఏముంటాయో అబ్బా! ఉండవని అనుకున్నాను. పర్లేదు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసుకొనైతే బిల్ వేయించుకొనైతే ఇంకా మళ్ళీ బయటకొచ్చేసాము. ఇంకా మా తమ్ముడు షాపింగ్ చేయాలి కదా! నేను చేస్తే సరిపోతదా? మా ఇద్దరిలో అయితే షాపింగ్‌కి ఎవరెక్కువ టైం తీసుకున్నారో మీరే చెప్పాలి మరి. సో, ఇంక ఈ షాప్‌లోకొచ్చేస్తే అసలు అంతా చిందరబందరకి వేసున్నాయి అబ్బా! అసలు ఎంతమందొచ్చి తీసుకున్నారో పాపం. మేమైతే అందరం వెళ్ళిపోతాం కదా! అప్పుడు షాప్ వాళ్ళు ఎట్ట చేస్తారు సర్దుకోవడానికి. అసలు ఎక్కడివక్కడ వేసేసున్నారు. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి బట్టలైతే. మనమంటే ఇంట్లో పని చేసి చేసి అలవాటు కదా! ఇప్పుడు బయటకొచ్చేసి ఇలా షాప్‌లో చూడంగానే వీళ్ళకి ఇయన్నీ సర్దుకునేసరికి ఎన్ని రోజులు పట్టిద్దిరా నాయనా అనిపించింది నాకైతే. సో, ఇంక చూపించాను కదా! టీ షర్ట్స్ అయితే బాగున్నాయి. మా తమ్ముడికి నచ్చింది. కాకపోతే ఇంకా వాడు ఆల్రెడీ 2 జతలు తీసేసుకున్నాడు కాబట్టి ఇంక అది వద్దు అని చెప్పాం మేమైతే. ఇంకా అలా చూస్తున్నాడు ఫార్మల్స్‌లో కూడా. ఫార్మల్స్‌లో ఏముంటాయబ్బా! డైలీ వేర్‌కి కూడా కాదు కాలేజెస్‌కి బావుంటాయి. అవి ఇంకెప్పుడైనా తీసుకోవచ్చులే గానీ మంచి వాటిల్లో పండగ రోజు ఏసుకునేవి ఇంకొంచెం ఏమన్నా మంచిగా చూసి తీసుకో అని చెప్పి మా మమ్మీ చెప్పింది. ఇంకా వాడేమో అంత షాప్ అంతా ఒక లుక్ ఏస్తున్నాడు. కుప్పల్లోకి పోయి ఎత్తి ఎత్తి చూస్తున్నాడు. అసలు ఏంటోనబ్బా! అసలు బాయ్స్ షాపింగ్ చేస్తే ఇలా ఉంటదని అనిపించింది నాకైతే ఆ షాప్‌లోకి రాగానే. మా మమ్మీ ఏంటబ్బా క్లాత్ పట్టుకుంటుంది, చూస్తుంది అని అనుకుంటున్నారా? మమ్మీ టైలర్ కాబట్టి డ్యాడీ కూడా టైలరే. ఎందుకంటే క్లాత్స్ ఎలా ఉంటాయో వాటి క్వాలిటీ ఏంటో అన్నీ పట్టుకొని అలా చూసేసిద్ది మా మమ్మీ అయితే నిమిషంలో. సో, నేను చెప్పాను కదా టీ షర్టు అది ఇదే బాగుంది కదూ! నాకైతే సిమెంట్ కలర్ అయితే నచ్చిందబ్బా! ఇంక మా మమ్మీ షర్ట్ చూపించింది. నాకైతే ఆ షర్ట్ నచ్చలేదు. ఇంకా వీడా ఒక్కటని చూస్తాడా? ఒకటా? రెండా? అలా వాళ్ళిస్తా ఉంటే చూస్తూనే ఉన్నాడు. ట్రైల్ కూడా వేసాడండోయ్! అయినా కానీ బాయ్స్ షాపింగ్ అయితే బోరింగ్‌గానే ఉంటదబ్బా! ఏముంది పైన ఒక షర్ట్, కింద ఒక ప్యాంట్ అంతే గదా! అదే గర్ల్స్‌దైతే చూస్తా ఉంటే కళ్ళు కూడా సరిపోవు అలా ఉంటదనమాట. ఇంక మా తమ్ముడైతే ట్రైల్ ఏసి వచ్చేసాడు. చూడండి ఎట్లున్నాడో. సరే మీకు ఈ అవుట్‌ఫిట్ నచ్చిందా? వాడికైతే బా నచ్చింది. అందుకే తీసేసుకున్నాడు. ఇదేదో బ్యాగీ ప్యాంట్స్ అంట. ఈ బ్యాగీ ప్యాంట్స్ ఏంటబ్బా! అబ్బాయిలు ఏసుకుంటే లంగాల్లాగా అనిపిస్తాయి. సో, ఇంకేముందబ్బా! అది కూడా తీసేసుకున్నాము. వాడికి నచ్చిందని చెప్పి. వాడి షాపింగ్ అయిపోయింది. నా షాపింగ్ అయిపోయింది. ఇంకా తిరుగుతుంటే షాప్స్ కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి ఇంకా పక్కనే ట్రెండ్స్ కూడా కనిపించేసరికి అక్కడికైతే వచ్చేసాం. ఇక్కడైతే వెస్ట్రన్ వేర్స్ అయితే చాలా బాగుంటాయి. కానీ ఏది పట్టుకున్నా మామూలుగా ఉండవు కాస్ట్ అయితే. మనం మిత్రాలో షాపింగ్ చేస్తాం కదా! ఆ ధరువులో ఉంటదనమాట ఈ షాప్‌లో కాస్ట్ అయితే. సో, క్వాలిటీ కూడా బాగానే ఉంటదబ్బా! ఇంకా అలా అలా షాపింగ్ చేస్తూ చేస్తూ అయితే ఇక్కడికొచ్చి పడ్డామండి బాబు. ఇదొచ్చేసి హోల్‌సేల్ షాప్ అనమాట. ఈ అంకుల్ అయితే చాలా బాగా ఇచ్చారు. కొంచెం తక్కువలోనే ఇచ్చారబ్బా! సో, ఇంకా మేము చేసిన షాపింగ్ అయితే కంప్లీట్‌గా అయిపోయింది. సో, ఇంకా జ్యువెలరీ సెక్షన్‌కైతే వచ్చేసాము. చెప్పా కదబ్బా! మనం వేసుకున్న డ్రెస్‌ని ఇంకొంచెం హైలైట్ చేయాలంటే మనకైతే ఖచ్చితంగా జ్యువెలరీ అయితే అవసరమే. నాకైతే సింపుల్‌గా ఉంటేనే ఇష్టం కాబట్టి నేనైతే ఇలా సింపుల్ మోడల్స్‌లో అయితే ఇలా రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అయితే తీసేసుకున్నాను. సో, మా మమ్మీ అయితే అది తీసుకుందబ్బా! ఇంకా అవన్నీ తీసుకొని అయితే మేమైతే అలిసిపోయాం. ఇంకా చేయాలన్నా కూడా షాప్స్ లేవు కాబట్టి ఇంకా పానీపూరి తినేసి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇది మన వీడియో సంగతి అయితే మన షాపింగ్ వ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఇంకా లాంగ్ వీడియోలో కలుసుకుందాం. ఆలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.